దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు అంటే ఓన్లీ స్క్రీన్ మీద మేజిక్ కాదు, ఆ మాజిక్కి వెనక హీరోలు పడే కష్టం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అసలే జైల్లో ఉన్న ఖైదీలా టైట్ షెడ్యూల్స్, ఓపిక ఉంటేగాని జక్కన్నతో సినిమా చేయలేరు అన్నది ఫిక్స్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో చాలామందికి డౌటే, ఇతడు తరచూ వెకేషన్లకు వెళ్తాడు. మరి రాజమౌళితో సినిమా ఎలా అని. అలాగే జరిగింది కూడా. ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ ఓ రేంజ్లో మీమ్స్ వేశారు. కొంతమంది అయితే పాస్పోర్ట్ లాగేసుకోండయ్యా అంటూ డిమాండ్ చేశారు కూడా. కట్ చేస్తే అదే జరిగింది. ఇప్పుడు మాత్రం బాబు తెలివిగా రాజమౌళి చెప్పినట్టే విని ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ షెడ్యూల్ను ఒరిస్సాలో పూర్తి చేశాడని బజ్ వినిపిస్తోంది. అక్కడితో కాదు, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత జక్కన్న కూడా కాస్త రిలాక్స్ ఇచ్చాడేమో. మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా ఎయిర్ పోర్టులో కనిపించాడు. చేతిలో పాస్పోర్ట్, ముఖంలో ఆనందం, వెకేషన్ మూడ్ ఆన్. ఇంకా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడంటే, అబ్రాడ్లో చదువుతున్న తన కుమారుడు గౌతమ్ వద్దకా, లేదంటే ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాడా? మహేష్, నమ్రత, సితార ముగ్గురు కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు టాక్. అయితే ఈ హాలీడే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ రాజమౌళి మాత్రం సెకండ్ షెడ్యూల్కి రెడీ అవుతున్నాడు. టైం వస్తే మహేష్ మళ్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతాడు. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ గ్యాప్లో రాజమౌళి ఒక స్పెషల్ వీడియో అప్డేట్ ఇవ్వబోతున్నాడట. 2 నిమిషాల పవర్ ప్యాక్ వీడియో రాబోతోందట. ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్తోనే ఈ హై వోల్టేజ్ అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే కదా జక్కన్న మార్క్ ప్రెజెంటేషన్. అలాగే ఈ మూవీకి ఒక్క పార్ట్తోనే క్లోజ్ పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్ కూడా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.